నేరాల నియంత్రణ ప్రజల భద్రతా లక్ష్యంగా పోలీస్ శాఖ ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా విజయనగరంలో శనివారం మెగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. 1వ పట్టణ పిఎస్ పరిధిలో జొన్నగుండి ప్రాంతంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులు తనిఖీలు చేయగా పత్రాలు సక్రమంగా లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు, డీటీసీ డీఎస్పీ ఎం వీరాకుమార్, ఈగల్ టీం ఆర్ టి ధనుంజయ్ నాయుడు, అలాగే సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా మన విజయనగరంలో 3 సబ్ డివిజన్లో చీపురుపల్లి, బొబ్బిలి, అలాగే మన విజయనగరంలో కూడా 3 సబ్ డివిజన్స్లో మనం కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు మన విజయనగరంలో 3 సబ్ డివిజన్స్ లో కూడా డిఎస్పీస్ చేస్తున్నారు. ఇక్కడ మన విజయనగరం డిఎస్పీ గారు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ గా మనం జొన్నగుడ్డులో ఉన్న 1200 ఇళ్ళు చెక్ చేసాము. దాంట్లో భాగంగా మనం ఒక 22 బైక్లు, అంటే నేమ్ ప్లేట్స్ లేనివి కానీ, లైసెన్సెస్ పేపర్స్ అవి లేనివి కానీ, లేదా అనుమానాస్పదంగా ఉన్నాయని కానీ బైక్లు సీజ్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడడం జరిగింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా మేము చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్స్ తో పాటు సేఫ్ క్యాంపస్ జోన్ అని, తర్వాత ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయి, ఈ గాంజా హాట్స్పాట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేయడం, షీటర్స్ మీద నిఘా పెట్టడం, ఆల్రెడీ మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తున్నారు వీళ్ళు అనే వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో భాగంగానే హాట్స్పాట్స్ లో మేము ఈ క్యాసో ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు ఈ జొన్నగుడ్డులో చేయడం జరిగింది. అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ ఏరియాని చెప్పడం జరిగింది అనమాట. అందుకని మేము వీళ్ళందరికీ, అంటే వీళ్ళలో ఇది తీసుకురావాలి. మేము పోలీసులందరూ మా దగ్గర అవైలబుల్ గానే ఉంటారు, మాతో వచ్చి మాట్లాడతారు. ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా ఉంటే మేము పోలీసులకి చెప్పొచ్చు అనే ఒక ఇది క్రియేట్ చేయడానికి మేము ఈ ఏరియాకి రావడం జరిగింది. వాళ్ళందరికీ మేము షేర్ చేయడం జరిగింది. ఎలాంటి గాంజా యూసేజ్ ఉన్నా, లేకపోతే ఫలానా వాళ్ళు తెస్తున్నారు అన్నా కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. లేదు, ఈ సెర్చ్